ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం జరుగుతుందని ఆ కుర్రాడికి తెలిసినా కూడా వీడు మళ్ళీ నాకు ఆ కాలేజే కావాలి. యూ జస్ట్ గివ్ ఎ స్ట్రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్. ఆ పెయిన్ తెలియడం కోసం నాకు ఐ వాంట్ యువర్ ఆన్సర్. సార్ సింపుల్ సార్, బేసిక్గా మా నాన్న అన్నాడు 500 రూపాయలతో నా చదువు అయిపోయింది, నేను ఈరోజు ఇంకోళ్ళతో అంటున్నా నా 5,000తో అయింది అని. సో ఇది ఇన్ఫ్లేషన్ సార్, ఎప్పుడు ఉండే ఖర్చులు ఎప్పటికీ ఉంటాయి. లెట్స్ అండర్స్టాండ్, నార్మలైజ్ ద రియాలిటీ. వీడికి ఎంతసేపు ఏముంటది అంటే నేను ఇక్కడ అయ్యే ప్రాబ్లం 2 క్యారెక్టర్స్ ఆర్ 2 స్టేక్ హోల్డర్స్, ఒకటి పేరెంట్స్ ఒకటి స్టూడెంట్స్. పేరెంట్స్ ఏమవుతుందంటే ఆల్ ఇన్ వెళ్ళిపోతారు. ఓసారి ఆల్ ఇన్ అంటే ఉన్నదంతా ఊట్ చేసి ఇక వాడి మీద ఆ కాలేజ్ డిగ్రీ మీద పెట్టేసి వండర్స్ అయిపోతాయని వెయిట్ చేస్తాం. 2 రకాల స్టూడెంట్స్, ఒకటి డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోనికి ఏంది అంటే మస్తు పైసలు ఉన్నాయి, తర్వాత నేను ఎంఎస్కో దేనికో వెళ్ళిపోతా అనే టైప్ ఆలోచించోడు ఒకడు. ఇంకోడు ఏముంటాడు, ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, డబ్బులు లేకపోయినా ఎడ్యుకేషన్ కోసం అప్పు చేసి మరి కట్టినోడు ఇంకోటి ఉంటాడు.